హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. నేనైతే నిన్న డీమార్ట్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చానమాట. ఇంకా మొత్తం అయితే కింద వేసేసి చూస్తున్నాను ఏమేమి తెచ్చాను, ఎలా సర్దుకోవాలి ఏంటి అనేది. అయితే మీకు కూడా చూపిస్తాను, చూడండి ఏమేమి తెచ్చాను ఏంటి అనేది. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ డీమార్ట్ ఎవరికైనా ఐడియా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డీమార్ట్ ఎక్కడ అనేది హైదరాబాద్లో అనమాట. లొకేషన్ మీకు ఐడియా ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. అయితే ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారనమాట. తనకి ఈ మధ్య కుదరట్లేదు, అందుకని ఎక్కువ నేనే వెళ్తున్నాను. ఏమన్నా తెచ్చుకోవాలన్నా కానీ అంతకుముందు కూడా వెళ్ళి తెచ్చుకునేదాన్ని, కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకొకదాన్ని ఎప్పుడు వెళ్ళలేదు. మళ్ళీ ఈ మధ్య అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు, తనకి వర్క్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇంకన్నీ నేనే తెచ్చుకుంటున్నాను అనమాట. ఇంకైతే తెచ్చుకున్నాను. తనుంటే ఏంటంటే బండి మీద వచ్చేవాళ్ళు. ఇంకా వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఓలా ఆటో అయితే బుక్ చేసుకొని వచ్చాను. ఎందుకంటే లగేజ్తో మళ్ళీ ఆటోలు మారి రావాలంటే కష్టం కదా, అందుకని మామూలుగా నాకు వెళ్ళటానికి అయితే 50 రూపీస్ అయింది, రిటర్న్ వచ్చేటప్పుడు అయితే 150 అయింది. మొత్తం 200 ఛార్జెస్ అయితే అయ్యాయి. నాకేంటంటే ఈ డీమార్ట్ బిల్లులో 1600 సేవ్ అయినట్టు వచ్చిందనమాట. ఎందుకంటే బై 1 గెట్ 1 కొన్ని ఆఫర్స్ అట్లా ఉంటూ ఉంటాయి కదా, కొంచెమైనా బెనిఫిట్ ఉంటుంది కదా మనకని వెళ్తూ ఉంటాము. డీమార్ట్లోనే ఎందుకు తెచ్చుకుంటామంటే కొన్ని ఐటమ్స్ మనకి డీమార్ట్లోనే కాస్ట్ తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఒరిజినల్ ప్రైస్ కన్నా కూడా మనకు బయట సేమ్ అవే కొన్నా కానీ ఎలాంటి తగ్గింపు అనేది ఏమీ ఉండదు. లూజ్ ఐటమ్స్ కాకుండా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా మనం బయట కొన్నట్టయితే వాటి మీద ఉన్న కాస్ట్కి అయితే అస్సలు తగ్గించరు. ఇక్కడ ఈ ఖర్జూరాలు అయితే నేను బాగున్నాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, తిని చూద్దామని తింటున్నాను అనమాట. చాలా సాఫ్ట్గా చాలా బాగుంది, స్వీట్నెస్ బాగుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంటారు కదా, అలా ఉందన్నమాట. మామూలుగా ఎప్పుడు లైన్ డేట్స్ అని తీసుకొస్తాము, ఈసారి ఇది చూద్దాంలే అని తీసుకున్నాము. ఇది ఎక్కడ ప్లేస్ అంటే ఇరాన్ నుంచి వచ్చినట్లయితే ఉందన్నమాట. ఇక్కడ నేను ఎక్కువ ఈ రెండు అయితే డీమార్ట్ వాళ్ళు ప్యాకింగ్ చేసినవి. ఇవి ఎందుకు తీసుకొచ్చానంటే ఓట్స్ చేసుకుంటున్నాం కదా, అందులో వేసుకుంటే బాగుంటాయని తీసుకొచ్చానమాట. ఇవి అసలు ఏమేమి ఉన్నాయా ఏంటని చూస్తున్నాను. మనకి ఎందుకంటే ప్యాకింగ్లో కనిపించట్లేదు కదా, దాని మీద అయితే రాసున్నాయి పంకిన్ సీడ్స్, అలాగా ఇంకా ఏవో కొన్ని ఉంటాయి కదా, బ్లాక్వి కిస్మిస్, డ్రై కిస్మిస్ అవి, అలాగే జీడిపప్పు, అలాగే బాదం, ఇంకా ఏవో కొన్ని నట్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు ఏమేమి ఉన్నాయని చూసాను. తర్వాత ఆల్మండ్స్ సాల్టెడ్వి అనమాట, అవి కూడా టేస్ట్ బాగున్నాయి. ఇంక ఇక్కడ ఈ వ్యాపారం ఎందుకు తెచ్చానంటే పూజ గదిలో దేవుడి ఫొటోస్ కింద వేసుకోవడానికి బాగుంటుందని తీసుకొచ్చాను. బట్టల షెల్ఫ్లు అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. నేను దేవుడి ఫోటోలు పెట్టే దగ్గర సైడ్కి గోడకు కూడా అంటిద్దాంలే అన్న విధితో తీసుకొచ్చాను. చూడాలి ఎట్లా అంటిస్తే బాగుంటుంది ఏంటి అనేది ఒక ఐడియా అయితే ఉందన్నమాట, అంటించడం అట్లాగా. ఎందుకంటే అక్కడ ప్లెయిన్గా ఉంది కదా, కొంచెం ఇది అంటిస్తే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాను. 5 వచ్చాయన్నమాట, 50 రూపీస్ పడింది. ఇంకొక బెడ్షీట్ తీసుకొచ్చాను, దీని మీద అయితే 450 ఉంది, కాకపోతే 400కి కాటన్ అనమాట. సమ్మర్ వస్తుంది కదా, అందుకని తీసుకొచ్చాను. మా హస్బెండ్ ఎందుకు ఉన్నాయి కదా ఇప్పుడు ఇది ఎందుకు తీసుకొచ్చావు అని అంటున్నారనమాట. అన్నీ ఉన్నాయి కానీ కాటన్ ఒకటే ఉంది, అన్నీ పాలిస్టర్ మిక్సింగ్ అట్లా ఉంది. సమ్మర్లో కాటన్ అయితేనే బాగుంటుంది కదా, పాలిస్టర్ కొంచెం వేడిగా అనిపిస్తుంది, అందుకని చెప్పి అలా తీసుకొచ్చాను అనమాట. ఇంకా పాపకి ఒకటి ఫ్రాక్ లాంటివి తీసుకొచ్చాను, సమ్మర్లో వేసుకోవడానికి బాగుంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులేని. ఇది 150 రూపీస్ పడింది అనమాట. ఇంకా ఒకటి ఇట్లాగా సమ్మర్లో వీళ్ళకి స్వెట్టింగ్ అది వస్తూ ఉంటుంది కదా, పిల్లలకి ఇట్లాంటివి వేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా హాయిగా అనిపిస్తుంది. బాగా బుట్టగా ఉన్న అట్లాంటివి కాకుండా ఇలాంటివి వేసుకుంటే బాగుంటాయి. ఫేస్ మాస్కులు అయితే 2 తీసుకొచ్చాను. ఇంకా ఫేస్ బాగా డల్ అయిపోతుంది కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వేసుకుందాంలే అని. అలాగే రూమ్ ఫ్రెషనర్స్ 2 తీసుకొచ్చాను. నేను ఎప్పుడు ఇదే ఫ్లేవర్ తీసుకొస్తానమాట. మా హస్బెండ్కి ఇష్టమని లిటిల్ హార్ట్స్ తీసుకొచ్చాను. పిల్లలకి ఇంకా స్నాక్స్ అట్లయితే ఎక్కువ ఏం తీసుకురాలి, ఎందుకంటే చాక్లెట్స్ అవి తినకూడదు అని అన్నారనమాట. కుంకుమ ప్యాకెట్ అయిపోయిందని తీసుకొచ్చాను. మా బాబుకి పళ్ళు చూపిస్తే తనకి డెంటల్ ప్రాబ్లం కొంచెం ఉందని చెప్పారు, అందుకని చాక్లెట్స్ అవి ఏమైతే తీసుకురాలేదనమాట. ఇది పల్లి చిక్కీ అయితే మా బాబు కూడా తింటాడు, టేస్ట్ బాగుంటుంది అని తీసుకొచ్చాను. మనం ఇంట్లో చేసుకుంటే మనకి ఇట్లా రాదనమాట టేస్ట్, ఇది కొంచెం క్రంచీగా అట్లా బాగుంటుంది, అందుకని తీసుకొచ్చాను. ఈ ప్యాకెట్లు అయితే 6 ఉన్నాయన్నమాట. ఇది బై 1 గెట్ 1 ఆఫర్ అని పెట్టారు, అందుకని నేను ఒకటి తీసుకొచ్చాను. 638 రూపీస్ ఉన్నాయి. మామూలుగా బయట అమ్మే వాళ్ళు అయితే మరి ఎలా అమ్ముతారో ఏమో తెలీదు. పులియోగరి పౌడర్, అలాగే పతంజలి ఇవి సోప్స్ అయితే తీసుకొచ్చాను. మా వారి కోసం స్నిక్కర్స్ చాక్లెట్ అయితే తీసుకొచ్చాను.
మా మ్యారేజ్ అయినప్పుడైతే మా హస్బెండ్ ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా స్నిక్కర్స్ చాక్లెట్స్ కొనుక్కునేవాళ్ళు అనమాట. అప్పుడు ఆ చాక్లెట్ కాస్ట్ 35 ఉండేది. ఇంకా ఆఫర్లో 30 రూపీస్కి ఇచ్చేవాళ్ళు ఎప్పుడు. కానీ ఇప్పుడు అదే చాక్లెట్ 50 రూపీస్ అయిపోయిందనమాట. ఇంకా చిన్న చాక్లెట్ ఉంటే అది తీసుకొచ్చాను. ఇంకా ఎండుమిర్చి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మనకి మిరపకాయలు పండితే కానీ తీసుకొచ్చుకోలేదు. ఎక్కడ కొనుక్కోవాలంటే చూడు ఎంత కాస్ట్ ఉన్నాయని చూపిస్తున్నాను ఎండుమిర్చిని. పిల్లలకి స్నాక్స్ బాక్స్ కోసం 2 అయితే తీసుకొచ్చాను అనమాట, స్టీల్ బాక్సులు. ఇవి క్వాలిటీ అయితే బాగున్నాయి. కాస్ట్ అయితే 80 రూపీస్ పెట్టారనమాట. మనకి బయట కూడా అలానే దొరుకుతున్నాయి. కాకపోతే క్వాలిటీ చాలా బాగుందనమాట. అంటే ఎలాంటి వంకర్లు అలా లేకుండా చాలా స్టాండర్డ్గా అట్లా ఉన్నాయి. ఇంకా ఇవైతే డ్రై రోస్ట్వి తీసుకొచ్చాను కదా, అవి చూపిస్తున్నాను. ఇవైతే టేస్ట్ చాలా బాగున్నాయి, ఒకసారి చూడు అని. ఎందుకంటే ముందువి తీసేటప్పుడు మా హస్బెండ్ లోపల వర్క్ చేసుకుంటున్నారనమాట. ఇంకా తర్వాత వచ్చాక ఏం తీసుకొచ్చావంటే ఇవి చూపిస్తున్నాను. ఈసారి కొంచెం ఎక్కువగా వేరే తీసుకొచ్చాను అని. ఏమేమి తీసుకొచ్చావు అంటే ఇవి తీసి చూపిస్తున్నాను అనమాట. చిన్న ప్యాకెట్ ఇదేం బై 1 గెట్ 1 ఆఫర్ అయితే పెట్టారు. చూద్దాం, బాగుంటే పాలల్లో వేసుకుంటా. డైరెక్ట్గా ఇంకా మనం పాలు కాచి వేసేసుకోవటం అనమాట. చాలా టేస్టీగా బాగున్నాయి. ఉట్టి తింటుంటే నేను అది అంటున్నా, ఉట్టియే తినొచ్చు అనుకుంటా. ఇవి చాలా అంటే ఇందులోనే అన్నీ వేశారనమాట. డ్రై కిస్మిస్ బ్లాక్వి వేశారు. అలాగే మనకి దొరుకుతాయి కదా తేనె కలర్వి, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా దానికి ఖర్జూరం కూడా ఇస్తున్నాను అనమాట. టేస్ట్ చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది, తిని చూడాలి. ఇంకా తింటున్నారనమాట. ఇంకా అన్నీ నేను సర్దుతూనే తింటూ ఉన్నాను అనమాట. ఇంక ఇవైతే ఇంకా బాక్సులు ఎందులోనే పోద్దాంలే అనుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు. అలాగే డ్రై నట్స్వి తీసుకొచ్చాను కదా, అవి కూడా బాగున్నాయి అన్నమాట నట్స్. ఇంకా ఏమేమి తీసుకొచ్చానో అవన్నీ మళ్ళీ తనకు చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను తీసి పక్కన పెట్టాను కదా, చూపిస్తున్నాను. అదే అంటున్నారు బెడ్షీట్స్ ఉన్నాయి కదా అంటే, నేను ఇంకా అదే చెప్తున్నాను అనమాట. సమ్మర్ వస్తుంది కదా, 400 లెన్ తీసుకొచ్చాను కాటన్ది. యాక్చువల్గా అయితే 2 తీసుకొని మళ్ళీ ఒకటైతే పక్కన పెట్టాను అనమాట. ఇంక ఇవన్నీ బాక్సుల్లోకి అయితే సర్దుకోవాలి. ఇంకా చూడండి కొన్ని అయితే ఇవైతే ఇందులో ఏమో కాబూలి శనగలు, పల్లీలు, అలాగే వైట్ రాజ్మా వేసాను. మిగతా దాంట్లో మామూలు శనగలు, బొబ్బర్లు, అలసందలు, ఇంకా ఇంకోటి ఏదో వేసాను. అవే అన్నీ ఒకటే ఇట్లా వేసానట. మార్నింగ్ ఉడకబెట్టుకొని అయితే తింటున్నాం కదా, అందుకని అవే ఎక్కువ తీసుకొచ్చాను నేను. ఎందుకంటే డైలీ టిఫిన్ లాగా బాగుంటుందని చెప్పేసి ఓవరాల్గా ఇవి.